ఫ్రెండ్స్, ఈ వీడియోలో మన వైజాగ్లో కొత్తగా కన్స్ట్రక్ట్ చేస్తున్న ఈఎస్ఐ హాస్పిటల్ని చూడబోతున్నాం. అలానే ఆ హాస్పిటల్ ఎక్కడ కన్స్ట్రక్ట్ చేస్తున్నారో తెలుసుకోబోతున్నాం. మరి ఇంకా బ్లాగ్లోకి వెళ్దామా? హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఫ్రెండ్స్, ఇక్కడ మ్యాప్లో చూసుకున్నట్లయితే ఈఎస్ఐ హాస్పిటల్ మన శీలానగర్లో ఎక్కడ కన్స్ట్రక్ట్ చేస్తున్నారంటే, మనం వెళ్తుంటాం కదా కిమ్స్ హాస్పిటల్కి వెళ్ళే దారిలోనే ఈఎస్ఐ హాస్పిటల్ కన్స్ట్రక్ట్ చేస్తున్నారు. సో ఇక్కడ చూస్తున్నారు కదా, కిమ్స్ ఐకాన్ హాస్పిటల్ ఉంది. సో ఈ హాస్పిటల్కి వెళ్ళే దారిలోనే ఇక్కడ కొత్తగా ఈఎస్ఐ హాస్పిటల్ కన్స్ట్రక్ట్ చేస్తున్నారు. ఆ పక్కనే మనకి అయాన్ డిజిటల్ అని చెప్పేసి ఒక ఎగ్జామ్ సెంటర్ కూడా ఉంటుంది. చూస్తున్నారు కదా, ఇదిగోండి ఇక్కడ మనం చూసుకోవచ్చు, మనకి క్లియర్గా రాసి ఉంటుంది ఈఎస్ఐ హాస్పిటల్ అని చెప్పేసి. ఇది ప్రపోజ్డ్ అండర్ కన్స్ట్రక్షన్లో ఉంది. సో నేనైతే మీకు ఇక్కడ కన్స్ట్రక్షన్ కూడా నేనైతే మీకు చూపిస్తాను. సో చూస్తున్నారు కదా, ఇది మన నేషనల్ హైవే, పాత నేషనల్ హైవే కదా NH5. ఇది NH5. ఇక్కడ నుంచి అంటే మనం ఎగ్జాక్ట్గా ఎక్కడంటే మన శీలానగర్ జంక్షన్ ఉంది కదా, పోర్ట్ కనెక్టింగ్ హైవే ఉంటుంది. పోర్ట్ కనెక్టింగ్ హైవే ముందు ఒక లెఫ్ట్ అయితే వస్తుంది. ఆ లెఫ్ట్ తీసుకుని లోపలికి వెళ్తున్నప్పుడు ఈ ప్లేస్లోనే ఈఎస్ఐ హాస్పిటల్ కన్స్ట్రక్ట్ చేస్తున్నారు. ఇప్పుడు మనం ఇలా లోపలికి వెళ్ళి ఈఎస్ఐ హాస్పిటల్ కన్స్ట్రక్షన్ స్టాటస్ని చూద్దాం. మరి వెళ్దామా విజువల్స్ చూడడానికి? లెట్స్ గో. ఫ్రెండ్స్, మనమైతే కిమ్స్ హాస్పిటల్ వైపు నుంచి హైవే వెళ్తున్నాం. అలా వెళ్తున్నప్పుడు రైట్ సైడ్లో మనకి ఈ ఈఎస్ఐ హాస్పిటల్ కన్స్ట్రక్షన్ కనబడుతుంది. రైట్ సైడ్ మనం చూసుకున్నట్లయితే కన్స్ట్రక్షన్ కనబడుతుంది కదా, ఇదే కొత్తగా కన్స్ట్రక్ట్ చేస్తున్న ఈఎస్ఐ హాస్పిటల్. ఈ హాస్పిటల్ కెపాసిటీ 400 బెడ్స్ ఉంటుంది. ఇంకా ఈ హాస్పిటల్ గురించి తొందరలోనే కంప్లీట్ డీటెయిల్స్తో ఒక వీడియో చేస్తాను. అలానే కంప్లీట్గా మీకు అక్కడ కన్స్ట్రక్షన్ స్టాటస్ని ఎప్పుడు ఈ హాస్పిటల్ ఓపెన్ అవబోతుంది అనేది క్లియర్ ఐడియా అయితే ఇస్తాను. ఈ వీడియో మీకు నేను ఇలా ఎందుకు చూపిస్తున్నా అంటే, మన సబ్స్క్రైబర్స్లో చాలామంది ఈ హాస్పిటల్ని జస్ట్ చూపించమని అడుగుతున్నారు. సో అందువల్ల మీకు నేను ఈ హాస్పిటల్ని చూపిస్తున్నాను. కన్స్ట్రక్షన్ జరుగుతుంది, మీరు చూస్తున్నారు కదా, ఆల్మోస్ట్ ఒక ఫ్లోర్ అయితే కంప్లీట్ అయిపోయింది. అండ్ పైన కూడా వర్క్ అయితే జరుగుతుంది. ఇంకా తొందరలోనే కంప్లీట్ డీటెయిల్స్తో ఈ హాస్పిటల్ గురించి చెప్తాను. మీలో ఎవరికైనా ఈ హాస్పిటల్ గురించి డీటెయిల్స్ తెలిసినా, ఏ ఇన్ఫర్మేషన్ తెలిసినా కామెంట్ రూపంలో తెలియజేయండి. నేను ఆ ఇన్ఫర్మేషన్ కూడా అందులో యాడ్ చేస్తాను. మన సబ్స్క్రైబర్స్ కోసం నేనైతే వీడియో తీశాను. సో మీకు క్లియర్గా చూపించాలనుకున్నాను హాస్పిటల్ ఎక్కడ కన్స్ట్రక్ట్ చేస్తున్నారు అండ్ ఎలా కన్స్ట్రక్షన్ జరుగుతుందని చెప్పి. సో వీడియోని ఎండ్ చేస్తున్నాను. నచ్చితే లైక్ చేసి షేర్ చేయండి, మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి.